అనుభవాలు వేరే. అచ్చవాడు నా మైండ్ సెట్ లాంటి వాడే అంటే జాగ్రత్త, వాడి వల్ల నీకు ఇబ్బంది కలిగిద్దేమో. అచ్చం మా తాత మైండ్ సెట్ ఇడిది, మా అవ్వ మైండ్ సెట్ ఇడిది అంటే ఇబ్బంది పడతావు, జాగ్రత్త. గుడ్డోడు తోపు చూపించలేనయ్యా, వాక్యం తెలిసి ఉండాలి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఇక్కడ క్లియర్ గా చెప్తుంది. ఇద్దరు ప్రార్థనా మందిరానికి వెళ్ళారంట. ఒకడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో పరిసయ్యుడు ఏమంటున్నాడు చూడండి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు వీడు చర్చికి వచ్చింది కాక వీడితో పాటు ఎంతమందిని తీసుకోవచ్చు.